పర్వతములలో గాడిని పశువులకు మొలిపించెను, అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని వారులారా, ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 147వ కీర్తన 9వ వచనం. ఈ వచనములో దేవుడు ఒక అద్భుతమైన సత్యాన్ని చెబుతున్నాడు. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. మన కళ్ళకు కనిపించని అడవిలో తల్లి కాకి పిల్లను వదిలినట్లుగా అనిపించే ఆ చిన్న పిల్ల కాకులు ఆకాశం వైపు చూస్తూ అరుస్తూ ఉంటాయి. వాటి కోసం ఆహారం కొనేవారు లేరు, వాటిని చూసుకునేవారు లేరు. కానీ దేవుడు చెబుతున్నాడు, అవి అరుస్తున్నప్పుడు నేను వింటున్నాను అని. వాటికి అవసరమైన ఆహారము నేనే పంపిస్తాను అంటున్నాను. అయితే దేవునికి ఎంతో ప్రియమైన మన కోసం అతడు ఎంత జాగ్రత్తగా మన కోసం చూస్తున్నాడు. మన సమస్యలు, మన కన్నీళ్ళు, మన బాధలు చెప్పకపోయినా ఆయనకు తెలుస్తాయి. మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ప్రభువా నాకు సహాయం చేయండి అని పిలువున మీ స్వరం దేవుడు హృదయాన్ని తాకుతుంది. నేను ఆశ్రయించే మనసు లేకపోయినా, అవకాశాలు లేకపోయినా, జీవితం గందరగోళంగా ఉన్నా నీ పిలుపును వినేవాడు ఒక్కడే, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నిన్ను పోషించేది నీ ఉద్యోగం కాదు, నిన్ను నిలబెట్టేది నీ పరిచయాలు కాదు, నీ రేపటిని భద్రం చేసేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. కాబట్టి ప్రియమైన వారులారా, పిల్ల కాకి ఆహారం లేక అరుస్తుంది, కానీ ఆకలితో చావదు. ఎందుకంటే దేవుడు తన స్వరాన్ని వింటున్నాడు. ఇదే విధంగా నీ అవసరము ఏమైతేనే నీ పిలుపు, నీ ప్రార్థనను అంతమాత్రం కాదండి, నీ నిశ్శబ్దాన్ని కూడా దేవుడు వింటూ ఉన్నాడు. నీకోసం ఆయన పనిచేస్తున్నాడు. అందుకే ఈరోజు ధైర్యం తెచ్చుకోండి. నన్ను మర్చిపోలేదు నా దేవుడు, నన్ను పోషించేది ఆయన ఒక్కడే. దేవుడు నీకోసం సిద్ధం చేసిన ఏర్పాట్లు త్వరలో నీ జీవితంలో దర్శనం అవబోతున్నాయి. ఆశీర్వాదాలు మీ వెంట రాబోతున్నాయి. అట్టి కృప ఆ ప్రభు అయిన దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.